సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అందాల సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీలు చాలా ఘనంగా జరుగుతున్న విషయం చూస్తున్నాం. వాళ్ళు చౌమహల్లా ప్యాలెస్ విజిట్ కావచ్చు, లేదంటే చార్మినార్ విజిట్ కావచ్చు. నిన్నటికి నిన్న 1000 స్తంభాల గుడి, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆ కాకతీయకు సంబంధించినటువంటి ఆ హిస్టరీ తెలుసుకునే విధంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ వాళ్ళు. నిన్న కాకతీయ 1000 స్తంభాల గుడికి సంబంధించిన దానిలో అందాల బాంబులు అక్కడ వెళ్ళి వాళ్ళు మన చీరకట్టులోనే, మన తెలంగాణ భారతీయ సాంప్రదాయంలో వచ్చినటువంటి చీరకట్టులో వచ్చి అక్కడ టెంపుల్ని విజిట్ చేస్తున్న క్రమంలో కొంత కాళ్ళు కడుక్కోవాలన్నటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ క్రమంలో దాన్ని హెల్ప్ చేస్తున్న దాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారో మనమైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీన్ని చాలా ఎంత దిగజారినంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు చాలా దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విషయం చాలామంది కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళకు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ, వరంగల్ బ్రాండ్ ఇమేజ్ కానీ పెరుగుతూ ఉంటే వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళ హయాంలో జరిగితే అది పెద్ద అద్భుతం అంటారు, కానీ వేరే ప్రభుత్వ హయాంలో జరిగితే మాత్రం అది కాదు అనే కోణంలో ఈరోజు మన అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పుకోవాలి తప్ప ఈరోజు వేరే ప్రభుత్వ అధికారంలోకి వస్తే అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలను, వరంగల్ లాంటి నగరాలు అభివృద్ధి చెందొద్దు, ప్రపంచ దృష్టిని ఆకర్షించొద్దు అనేటువంటి కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులు, వాళ్ళ యొక్క వారసులు ఏదైతే కల్వకుంట్ల కాలకేయులు సంబంధించినటువంటి మొత్తం బీఆర్ఎస్ కాలకేయులు అందరూ కూడా అదే విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని కొంతమేర డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విమర్శలు చేయండి, తప్పేమీ లేదు. ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నిలదీయడానికే ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయాలి, ప్రతి అంశం పైన బురజల్లాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు ఈ కాలకేయులందరూ కూడా. నిజంగా ఎంత దుర్మార్గులు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత అడ్డంకిగా, అభివృద్ధికి అడ్డంకిగా మారు మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. పాలకులు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. అది ప్రతిపక్షం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. కానీ ఈరోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు ఆ ప్రతిపక్ష బాధ్యతను మరిచేసి ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ కుట్రలు వన్నుతూ ఈరోజు తెలంగాణకు ఈరోజు శనిలా దాపరించినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరుతున్నారో వీళ్ళ యొక్క తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు మీ వెంట లేరు అనేది గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద ఎత్తున 100-200 కోట్ల ఖర్చు పెట్టి రజతోత్సవం చేస్తే కనీసమైనటువంటి సింపతి కూడా ప్రజలలో మీకు రాలేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇగో ఇటు అందాల వీళ్ళు ఎంత దారుణంగా రామపాలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపు. కేసీఆర్ వల్ల రామపాలయానికి యునెస్కో వచ్చిందా? ఇది ఎక్కడ రాతరా నాయన? మీ బతుకులు జడ ఏం రాస్తారా నాకు అర్థం కాదు. కేసీఆర్ వల్ల యునెస్కో గుర్తింపు వచ్చిందా? ఆయన హయాంలో వచ్చిందనండి, ఆయన వల్ల రాలేదు. చూడండి, రామపాలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వఖ్యాతిని తెస్తే రామపాలయం సాక్షిగా రేవంత్ సర్కారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల బాంబుల పాదాల వద్ద తాకట్టు పెట్టింది. ఎవరన్నారు ఆయన? సిగ్గుందా? ఎవడి కేటీఆర్ చెప్పిండా ఈ వార్త రాయమని? పోయి కేటీఆర్ గడుగు అని చెప్పి వాళ్ళ కాళ్ళను మంచిగా గడుగుతావు. వాళ్ళ కాళ్ళని అయితే మంచి గడి ఇట్లా చల్లుకుంటాడు కావచ్చు. కేటీఆర్ గడిగితే తప్పేవి లేదు కావచ్చు. సిగ్గుండాలి కొంచెం అనే వార్తలు ఆయన. ఎంత దుర్మార్గ వార్తలు ఇట్లాంటి వార్తలు. మన సాంప్రదాయం ప్రకారం చేసిరు, తప్పేమని. వాళ్ళకు టెంపుల్కి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడం సాంప్రదాయం. సో వాళ్ళు ప్రపంచాల నుంచి అన్ని 150 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో ఇప్పుడు వానికి కుల్లంతేంది, కేటీఆర్ కుల్లంతేంది అంటే ఈ అందాల బాంబుల పోటీలలో నేను లేను అని వాని బాధ. అందుకే ఇంత దుష్ప్రచారం చేస్తాను. తప్పేం లేదు. కాళ్ళు కడిగి మనం టెంపుల్కి వెళ్ళే ముందు కాళ్ళు కడుగుతాం. సో వాళ్ళకు అది నేర్పుతా ఉన్నారు, కాళ్ళు కడుక్కోవడం నేర్పుతా ఉన్నారు. తప్పేమున్నది? దాన్ని వాళ్ళు అట్లా పెట్టిరు, కాళ్ళు కడుక్కొని చెప్తా ఉన్నారు. వాళ్ళే కాళ్ళు కడుక్కున్నారు. దాన్ని ఒక ఫోటో తీసుకొచ్చేసి ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులంతా కూడా. వార్తలు రాష్ట్రంలో కొంచెం నీతిగా రాయనరా నాయన. మీరు జర్నలిస్ట్లా లేకపోతే ఏందా నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చి రాసుకుంటూ పోతా ఉన్నారు. నేను చెప్తాను కదా, అదే కేటీఆర్ రాస్తేనేమో కేటీఆర్ అద్భుతంగా అందాల బాంబుల కాలను అద్భుతంగా కట్టిన కేటీఆర్ అని చెప్పేసి బ్యాన్ రైట్ వేస్తూ ఉంటారు వీళ్ళంతగా.
కేటీఆర్ ఏం చేస్తాడు? ఫర్ సపోజ్ ఈ ప్రోగ్రామ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కేటీఆర్ ఆ కార్యక్రమంలో ఉంటే కనుక ఆ వరంగల్ తీసుకుపోతే అందరినీ తన కాన్వాయిలు తీసుకుపోయి వాళ్ళ కాళ్ళు కడిగి చల్లుకుంటే దాన్ని బ్యానర్ వేస్తారు. అందాల భామల కాళ్ళు కడిగిన కేటీఆర్, కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళను తన నెత్తి మీద చల్లుకున్న కేటీఆర్ అంటూ ఓ బ్యానర్ వేసేవాళ్ళు కావచ్చు. అంతే కదా, సిగ్గుండాలి రాతలు రాయడానికైనా. ఇగో ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటారు. ఇదొక సపరేట్ ఈవెంట్. వాస్తవంగా ఇది ప్రపంచంలో మన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ లాంటి ఇమేజ్ జరుగుతుంది. సో వరంగల్ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం, వరంగల్ నగరం హెరిటేజ్ నగరాన్ని ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తూ ఉంటే ఈ క్రమంలో వీళ్ళు ఇట్లా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ హయాంలో వరంగల్ ఏం డెవలప్ అయింది? వరంగల్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది కంప్లీట్గా. ఏ డ్రైనేజ్, రోడ్లు, వీళ్ళు ఏవి లేకుండా వరంగల్ నగరాన్ని కంప్లీట్గా కొంపముంచిండు. అసలు తెలంగాణ రావడానికి కారణమైన వరంగల్ నగరాన్ని ఈరోజు అభివృద్ధికి ఆమెడ దూరం చేసిండు కేసీఆర్ వీళ్ళంతా కూడా. సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, సంవత్సరం 200 కోట్లు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన దుర్మార్గులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే వరంగల్కి. సంవత్సరానికి 300 కోట్లు 400 కోట్లు ఇస్తా అన్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఈ దుర్మార్గులు. ఇప్పుడు వచ్చి ఇలాంటి పెరుగుతూ ఉంటాయి. వరంగల్ యొక్క హెరిటేజ్ సంబంధించినటువంటి ఆ కట్టడాలకు సంబంధించినటువంటి ఏవైతే దాన్ని ప్రపంచ దృష్టికి వెళ్తూ ఉంటే దీనిపైన దుష్ప్రచిస్తున్నారు ఈ దుర్మార్గులంతా కూడా. కేటీఆర్ బుద్ధి వేసుకున్నాను నాయన, ఇలాంటి చిల్లర ప్రచారాలు చేసి ఆగం కాకు. నీ ఫ్రస్ట్రేషన్ మాకు తెలుసు, నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం మాకు తెలుసు. అందాల పోటీలు మా ప్రభుత్వంలో జరగలేదు, నేను లేను కదా అని బాధపడతా ఉన్నావు సిగ్గు లేకుండా. ఇంకా ఇట్లా ఉంటుంది పరిస్థితి. అన్ని దుష్ప్రచారాలు తప్ప ఏముండవు ఇలా. ఇటు అందాల వీళ్ళు ఎంత దారుణంగా రామపాలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపు. కేసీఆర్ వల్ల రామపాలయానికి యునెస్కో వచ్చిందా? ఇది ఎక్కడ రాస్తారా నాయన? మీ బతుకులు జడ ఏం రాస్తారా నాకు అర్థం కాదు. కేసీఆర్ వల్ల యునెస్కో గుర్తింపు వచ్చిందా? ఆయన హయాంలో వచ్చిందనండి, ఆయన వల్ల రాలేదు. చూడండి, రామపాలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వఖ్యాతిని తెస్తే రామపాలయం సాక్షిగా రేవంత్ సర్కారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల భామల పాదాల వద్ద తాకట్టు పెట్టింది. ఎవరన్నారు ఆయన? సిగ్గుందా? ఎవడి కేటీఆర్ చెప్పిండు ఈ వార్త రాయమని? పోయి కేటీఆర్ గడుగు అని చెప్పి వాళ్ళ కాళ్ళను మంచి గడుగుతావు. వాళ్ళ కాళ్ళని అయితే మంచి గడి ఇట్లా చల్లుకుంటాడు కావచ్చు. కేటీఆర్ గడిగితే తప్పేమి లేదు కావచ్చు. సిగ్గుండాలి కొంచెం అనే వార్తలు రాయడం కానీ. ఎంత దుర్మార్గ వార్త ఇట్లాంటి వార్తలు. మన సాంప్రదాయం ప్రకారం చేసిరు, తప్పేమని. వాళ్ళకు టెంపుల్కి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడం సాంప్రదాయం. సో వాళ్ళు ప్రపంచాల నుంచి అన్ని 150 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్